తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏడికి పోయిండు? దీనికంటే ఎలక్షన్ ప్రచారానికి రాకముందుకు అటు అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ఆడ పట్టాలు తీసుకొని వచ్చి మరి ఎవరు చెప్పిరో సార్కి ఏమో తెలియదు. ఎన్నికల ప్రచారంలో ఇక ఏం చెప్పాలి, మనము 6 గ్యారెంటీలు అడుగుతారా లేకపోతే ఇంకోటి అవుతుందా, మన హామీలు ఏం చేద్దాము అనే మాటలు ప్రజలకు ఏ రకమైనటువంటి దిశానిర్దేశంగా ఆ పార్టీ కార్యకర్తలకు కావచ్చు అవన్నీ చేసినప్పటికీ మొత్తానికైతే ఫస్ట్ సభతోటే సారులో నేర్చుకున్నటువంటి ఒక పదునైనటువంటి పదజాలంతో తెలంగాణ ఆత్మగౌరవానికి మన సారు ఏ రకమైనటువంటి వన్నె తెచ్చిండు, ఏమైంది ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేసుకుంటే ఏంది ఏం కథ ఏమి. ఇప్పుడు ఏమైనా మాట్లాడినా కానీ ఎవరితోటన్నా మాట్లాడినా కానీ ఇది ఏందే సారు అంటే ఇగో మిరియాల కూడా సభకాడికి పోయి సారు ఏం మాట్లాడిండు ఏంది ఒక్కసారి షోలు నిక్కబెట్టుకొని ఈయన ప్రయత్నం చేయరు. వినోదరావు నీ చేత, ఎర్రబల్లి దయాకరావు నీ చేత, కుక్కర్పల్లి కృష్ణారావు గారు నీ చేత, లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ చేత, నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది, నీ నీతి ఏంది? ఇది విన్నారు కదా. మొదలు సభ పెట్టగానే అటు నల్లమోతు భాస్కర్ రావును ఇటు కేసీఆర్ను తిట్ల పురాణంతో స్టార్ట్ అయినటువంటి ప్రచారం ఇక ఇవాళతోటి ముగిసినట్టే. కానీ ఇవే కాదు, ఇంకా చూడండి ఎవరేం తిట్టిర్రు. మొత్తానికి అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇదంతా ఎన్నికల ప్రచారం అంతా తిట్లతోటే జరిగింది. అవునంటారా కాదంటారా? ఒక్కసారి మొత్తం చూసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా వీళ్ళను ప్రజాప్రతినిధులు నాయకులు అంటే ఎంత సిగ్గనిపిస్తుంది. ఎన్నికల ప్రచారాలలో ఎప్పుడన్నా ప్రజలు అక్కడికి పోతే ఏం మాట్లాడుకునేటోళ్ళు, ఏం చెప్తారో, ఏం హామీలు ఇస్తారో, ఎలాంటివి అమలవుతాయో అని షోలు నిక్కబెట్టి వినేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏక మందిరవాడి గాడికి ఏం పోతాంరా, ఎట్లాగో గవ్వే వచ్చేటట్టున్నాయి అనే కాడికి వచ్చారు జనాలు. ఇక ఆడికించి సారు ఇక బయలుదేరి నెక్స్ట్ ఏడికి పోయిండు, మన ఆడికించి మొదలైపోయి సారు ఏడికి పోయిండంటే మెల్లగా ఆ సభ అయిపోగానే 4వ తారీఖు ఆ సభ పెట్టిండు. అయిపోగానే కాళ్ళకు బల్పాలు కట్టుకున్నట్టు ఆకాశంలో తేలాడినట్టు ఎంబడే కరీంనగర్ చొప్పదండి కాడ మన సారు మళ్ళీ సభ స్టార్ట్ చేసిండు. ఆడ స్టార్ట్ చేసి ఏం మాట్లాడుతుండు, ఏంది ఏం కథ, ఇదంతా అయిపోయింది. మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేదా ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ పక్కు చెడా పెళ్ళమ్మగుడు మాట్లాడుకుంటే కూడా తోలిస్తారా ఎవడన్నా? చర్చిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళమ్మగుడు తోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళమ్మగుడు మాట్లాడుకునేది వింటారా? విన్నారు కదా. అంటే పోయిన కాడల్లా అసలు ప్రచార సభలు ఎందుకు పెడతారు? సరే, ఆ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సభలే కావచ్చు, మీరే మందిని పోగేసుకోవచ్చు. ఆడికి వచ్చిన వాళ్లకు సందేశం ఏమిచ్చినట్టు, ఈ ఎన్నికలల్లో ఏం జరుగుతూ ఉంది, మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు మాకే ఓట్లు వేస్తే మాకు ఎవ్వరు అడ్డం పడరు, కాళ్ళల్లో కట్టెపుల్ల పెట్టరు, ఇక మేము ఎట్లన్నా చేసుకొని అది చేసుకున్నామని చెప్పే కార్యక్రమం చేయాలి. కానీ ఏంది సార్ ఇది? వాళ్ళేమన్నా తక్కువ తిన్నారు. ఇక ఆడికెంచి సారు గిరగలు కట్టుకున్నట్టే నిజామాబాద్ పోయిండు. నిజామాబాద్ కాడికి పోయి ఏమంటాడంటే, ఈడ తెలంగాణ నలుదిక్కులకించి పక్కకు పెడితే ఈ ఒక దిక్కు, ఈ నిజామాబాద్ దిక్కు ధర్మపురి అరవింద్ అనేట ఆయన బాగా ఎగురుతాడు కదా, మోదీతోటి ప్రత్యేక సత్సంబంధాలు ఉన్నట్టు చెప్తాడు కదా. ఇక ఆయన దీన్ని ఓ స్మార్ట్ సిటీ చేయొద్దా,
గట్లే ఉంటుందా అని మాట్లాడి ఎద్దేవా చేసి అక్కడ గాయపడినటువంటి అంటే గాయపడి మరణించినటువంటి ఎవరైతే కానిస్టేబుల్ విధి నిర్వహణలో సౌమ్య అనే కానిస్టేబుల్ వాళ్ళు మరణం చెందితే ఎవడు గంజాయి అంటే పట్టుకునే సమయంలో ఆమెకు వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఎక్స్గ్రేషియా చెల్లించి ఆ తర్వాత మాట్లాడినటువంటి మాటలు మీరు అన్నీ చూసినప్పటికీ ఈ ఎన్నికలు అంటే ఎవలకు పనికొచ్చే విధంగా ఉన్నాయి? ఏమన్నా నేర్చుకున్నారా ఈ ఎన్నికల నుంచి? గతంలో కేసీఆర్ పిట్ట కథలు చెప్తుండే, ఈయన బూత్ కథలు ఉన్నాయి. అంతకు మించి ఈ ప్రజలకు మేము ఇది చేయబోతున్నాం, ఇది జరగబోతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి ప్రజలారా, వీళ్ళు చేసేవన్నీ ఒకటే రకమైనది, ఆరోపణలు మాత్రమే. అందులో భాగంగానే అక్కడికెంచి ఆ నిజామాబాద్ కాడికెంచి మెల్లగా ఏడికి పోయిండు సార్, వికారాబాద్ పోయిండు. వికారాబాద్ పోయి అక్కడ మహిళామణులకు డాక్వా గ్రూప్ మహిళలకు 567,69 రూపాయలు వడ్డీ లేని రుణాలని ఓ చెక్ అందించాడు. సార్ అంటాడు కదా, నన్ను సగం పక్క కోసిన రూపాయి లేదు. మరి నిజంగా ఆ చెల్లుడు తీరువాటం, ఆ చెక్కు తీరువాటం చెల్లుడు అయిందా లేదా అనేది ఓసారి పక్కకు పెడితే, అక్కడికి సారు గిరికలు కట్టుకొని ఎంబడే భూపాలపల్లికి పోయాడు. నా మీద అబద్ధపు ప్రచారం వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు అనే దానికంటే పోయే ముందు నిజామాబాద్లోకి పోయి అరవింద్ మీద మాట్లాడితే అరవింద్ ఏం కౌంటర్ ఇచ్చిండు, ఏమన్నాడు, ఏంది ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి చూద్దాం ఏంది ఇవి, ఏం కథ, తెలంగాణ ప్రజలకేం నేర్పిస్తురు, మీరేం చేస్తురు, ఇది అసలు ఉన్నది కాదు, ఇది కాదు కేసీఆర్ ఇది ఏమైనా ఇవి ఇక ఒకరి మీద ఒకరు తిట్ల పురాణం మామూలుగా కాదు, ఒకరి మీద ఒకలకు తిట్ల పురాణము మామూలుగా కాదు. వాళ్ళు చేసే కార్యక్రమం అంతా ఒకటా రెండా. ఇక అరవింద్ మీకు మాట్లాడితే అరవింద్ ఊకుంటాడా? అరవింద్ ఊకోడు కదా, ఆయన దండకం చదివినట్టే ఒక్కొక్క అది చేస్తుంటే ఏంటంటే ఇగో గీడెనూరు అయిపోయి ప్రచారం ఇంకెప్పుడు వస్తుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీ కోసం వచ్చాడు ప్రచారానికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవితాంతం కేసీఆర్ పేరోళ్ళు ఉన్నాడు. ఏ పార్టీ కోసం వచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతి మంత్రి ఈ కేబినెట్ లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతిమయమైన మంత్రి కేబినెట్ లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ శాఖల్లో ప్రతి బియ్యం కింద కూడా మోడీ కొంటున్నాడు. సిగ్గులేదా నీకు? అబద్ధాలు మాట్లాడటానికి ఏం పుట్టుక పుట్టినావు? నీ ప్రతి గింజ నీ కేబినెట్ లో కూడా నీ మంత్రిత్వ శాఖలో కూడా మోడీ కొంటున్నాడు. పైసలు వస్తలేవంటే ఏడుకెళ్ళి చెప్తున్నావు అవినీతి? నువ్వు మళ్ళీ అదే చెప్తున్నా కదా ఇప్పుడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టోడు వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు ఇందూరుకి. తెలుసా నీకు? కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయించాడు కదా, సాయంత్రం వస్తాడు కొట్టోడు. లారీలు పెడతాం, బస్సులు పెడతాం, రైల్వే చెప్పులు తీసుకొని పోండి, తొండలో కొట్టుకు పోయి. సరేనా?
పొట్టోడు వస్తుండు సాయంత్రం. గిట్లుంది వ్యవహారం. ఏం మాట్లాడుతుండు? ఈయన ఒక ఎంపీ, ఆయన ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు నేర్పిస్తున్నటువంటి దేశం ఇది. ఆడికెంచి ఈయన పోయి ఎక్కడికి పోయిండు? వికారాబాద్ పోయి వికారాబాద్లో డబ్బులు అజ్జేసి ఆ తర్వాత భూపాలపల్లికి పోయి నేను జిల్లాలు మారుస్తా అంటారు, నేను ఎందుకు మారుస్తా, ఏంది నేను మార్చ కదా అని చెప్పుకొని ఆ తర్వాత ఇక ఆడ మన ఎవరు కేటీఆర్ సారు ఆయన పోయినాక అడుగుకుంటాడు. రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా తీసేయడం, అది నువ్వు పెట్టిన ఎవరో తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీ కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? అని పొట్టోడు పీకిందే ముందు 2 నెలలు. దాని వల్ల ఇంకా పెద్ద బోగి కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా, నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకున్నందుకు భూపాలపల్లి అమాయకంగా కొడుతుండే ఈ చింతపండు అయితే నాకు తెలుసు నీకు. ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇన్ని రోజులు వారం రోజులు తిరిగి ఏం సందేశాలు ఇచ్చిరే? ఇవేగా, మిమ్మల్ని వాళ్ళు తిట్టా, వాళ్ళని మిమ్మల్ని వాళ్ళు తిట్టా, వాళ్ళను మీరు తిట్టా. అంతేగాని ఈ స్పీచ్ల వల్ల మీరు చేసినటువంటి ప్రచారం వల్ల ఈ ప్రజలకేమన్నా హెల్ప్ జరిగిందా? అంటే బహిరంగ సభలలో రాజకీయ నాయకులు మాట్లాడుకునే భాష గిట్లుంటుందని నవ్వుతురు జనాలు. ఇదేనా? అంటే ఇవాళ ఎన్నికలు జరగాలి అని రాష్ట్ర ఖజానా నుండి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ఎన్నికలు జరిపించుకుంటున్నాం కదా. పేపర్ ఖర్చు, ఇంకు ఖర్చు, రవాణా ఖర్చు ఇవన్నీ కలిపి ఇక మీ పార్టీల కాడ ఉన్నటువంటి పైసలతోటి మీరు ప్రయాణం చేసుకుంటా మందిని తీసుకొచ్చుకొని ఆ మందిలలో బహిరంగంగానే ఇన్ని బూతులు మాట్లాడుతుంటే ఎట్లా నమ్ముతారు సారు? ఒకళ్ళని మించి ఒకరు. అయితే మొన్నటిదాకా నుంచి నడుస్తున్నటువంటిది ఏంటంటే బూత్ ఉంటేనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, బూత్ ఉంటేనే క్లిక్ ఉంటేనే క్లిక్ చేస్తున్నట, కిక్ ఉంటేనే క్లిక్ అట, అది క్లిక్ చేస్తేనే కిక్ వస్తుందట. ఆ రకంగా తయారైపోయింది. అందుకోసము ప్రజలకు సందేహాలు ఇచ్చేదైనా లేకపోతే పరిపాలన కొనసాగే విధంగానైనా ఎవరైనా గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెసు, ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఇక పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఎన్నికలు జరుగుతాయా? ఇక పోయిన కాడల్లా వీటికే ఉన్నది చర్చ అంతా. మొత్తము ఆడ చూసినా ఇదే చర్చలు, ఒకటా రెండా? ఇగో నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో, తిడితే నన్ను తిట్టు, బంగారకన్నం తిట్టు, మా ప్రకాశన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టోడా. నేను చెప్తున్నా, 2 ఏళ్ళే నీ టైం అంతా, 2 ఏళ్ళే. 2 ఏళ్ళ తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు మొక్కుకో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో, కానీ నువ్వు పాతాళంలో దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది రా పొట్టోడా. కేసీఆర్ అంటే మాత్రం విడిచిపెట్టాం, మా కార్యకర్తలంటే కూడా విడిచిపెట్టాం. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ నాయనని తిడితే ఆయన ఒప్పుకుంటాడు. ఒకటా రెండా? అమ్మ యాడ దొరికినా సినిమా డైలాగులు కదా, వైరల్ అవుతాయి కదా సినిమా డైలాగులు, గట్ల అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ మాటలు ఎందుకయా అని ప్రజల్లో చర్చించుకుంటుర్రు. అంటే మీరు వేసుకున్నటువంటి ఎత్తుగడలో భాగమా ఈ తిట్ల పురాణము? దీనికోసమేనా ఈ ఎన్నికల సమయం వచ్చి బహిరంగ సభలు పెట్టి ఆడ తిట్ల పురాణం జరిపించింది? దానికోసమేనా? ఎమ్మెల్యేలు కూడా తక్కువనా? వీళ్ళే తిట్టుకుంటే
ఎమ్మెల్యే ఎట్టుంటుంది ఇంకా చూడాలి. ఇగో వచ్చి ట్రాఫిక్ జామ్ అయింది అని మాట్లాడతారట. ఎవరి నాకు చెప్పనిక నేను అంటున్నా, నేను బాజాబ్తా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని పెట్టుకున్న మీటింగ్. నేనేడా మీటింగ్ పెట్టాలో నువ్వు నాకు చెప్తావా? కొట్టగానే నాకు అర్థం కాదు. కాదర్ కిషోర్ గారు చెప్తావా? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాదర్ కిషోర్ గారి పేరు చెప్తే సపోర్ట్ చేయడు. ఈ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడు. ఈ ఎమ్మెల్యే గారికి ద్రోహం లేదు, స్థాయి పట్ల అధికారం లేదు. నీకు ఇంత కొట్టగాడు. నాకంటే ఎక్కువ చదువుకున్నట్ట, నాకంటే ఎక్కువ చదువు వస్తున్నా, నాకంటే ఎక్కువ సెక్షన్ తెలుసని ఎక్కువ కనుక ఉత్సాహం ప్రదర్శిస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి ఒడి దగ్గర పెట్టుకోండి. వచ్చి ట్రాఫిక్ జామ్ అయింది అని మాట్లాడు. ఇట్లా తెలుసు కదా మన ఎమ్మెల్యేలు లీస్టులు ఉండేటోళ్ళు అటు ఆడోళ్ళు మోపాయి తెలంగాణ రాష్ట్రంలో తిట్లకు ఉన్నటువంటి ఇంకా నాకు తెలిసి సాటికి ఎన్ని మాట్లాడతారు. ఇవన్నీ బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ఎక్కువ మంది గుమిగూడిన కాడ పోయి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక హరీష్ రావు గారు ఏం తక్కువేం కాదు. ఆయన ఇక హరీష్ రావు గారిది చూస్తే ఇక పోలీసులారా మీరు కూడా చట్టాన్ని దాటకండి. ఎవరైనా పోలీసులు అతి చేసిందనుకో వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తాను. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళా నేనే మంత్రిగా ఉంటా. ఎవడెవడు ఎక్స్ట్రా చేసిందో నట్లు బోట్లు అన్ని ఫిక్స్ చేస్తా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తావు. మర్యాదకు మర్యాద, మంచికి మంచి, తేడా వస్తే దేనికైనా సిద్ధం కరెక్టాలు హెచ్చరిస్తా ఉన్నా. రైట్. ఏమన్నా కలుస్తుంది మరి ఎక్కువ చేస్తామంటే ఊపుతాం. నీ ఇంటికి నా ఇంటి దూరం, నా ఇంటికి మీ ఇల్లు దూరం, అంతేనా కదా? ఎవరైనా మంచికి మంచి, మర్యాదకు మర్యాద, మర్యాద తప్ప మేము కూడా చూసుకుంటాం. మేము మర్యాదగా ఉండాలని కోరుకుంటున్నాం. 10 ఏళ్ళు మేము మర్యాదగా పనిచేసినాం. పోలీసులారా మీరు కూడా చట్టాన్ని దాటకండి. ఎవరైనా ఇక హరీష్ రావు గారు పోలీసు వాళ్ళకు మరి పింక్ బుక్ రాస్తుర్రో ఇంకోటి రాస్తుర్రో కానీ మొత్తానికైతే చెప్పకనే చెప్పి ఒక వార్నింగ్ అసొంటిదని ఇచ్చాడు. అసలు ముచ్చట 7 గంటలకు స్టార్ట్ అయ్యి ఇక ఎలక్షన్లు 11వ తారీఖు 5 గంటల దాకా ఏవైతే ఉంటాయో కార్యక్రమాలు అప్పటిదాకా నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కెమెరాకి చిక్కల్లో రాత్రి